హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 4th డిసెంబర్ సాటర్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో నిన్న ట్రేడింగ్ సెషన్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ కనబరిచింది, నెక్స్ట్ వీక్ మన మార్కెట్స్లో ఎలాంటి రెపర్కషన్స్ ఉండబోతున్నాయన్న అంశాలతో పాటు టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో నిన్న మళ్ళీ కొద్దిగా అమ్మకాలు ఒత్తిడి కనిపించింది. డౌజోన్స్ 60 పాయింట్ల నష్టంతో, అలాగే S&P 500 38 పాయింట్ల నష్టంతో, అంటే దాదాపు 1% మేర S&P 500 నష్టపోయింది. కాకపోతే నాస్డాక్లో మాత్రం క్లియర్ కట్ సెల్లింగ్ ప్రెజర్ మనం చూస్తూనే ఉన్నాం. గత కొన్ని రోజుల నుంచి వరుసగా నాస్డాక్ టెక్ రిలేటెడ్ స్టాక్స్లో సెల్లింగ్ వస్తుంది. నిన్న 2% దాకా నాస్డాక్లో సెల్లింగ్ వచ్చింది. ఇక్కడ మేజర్గా ఏమవుతుందంటే స్టే అట్ హోమ్ స్టాక్స్లో కూడా సెల్లింగ్ రావడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. లైక్ roku స్ట్రీమింగ్ లాంటి కంపెనీ అండ్ మనకి జూమ్ ఇలాంటి స్టాక్స్ అన్నీ, లైక్ డాక్యూసైన్, ఎట్సీ, డోర్ డాష్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా కొద్దిగా నష్టపోతున్నాయి. సాధారణంగా ఒమిక్రాన్ అంటే కోవిడ్ టైంలో బాగా పెరిగిన స్టాక్స్ ఇప్పుడు మళ్ళీ ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో, మళ్ళీ లాక్డౌన్ భయాలు విస్తరిస్తున్న తరుణంలో ఇలాంటి స్టాక్స్ పెరగాలి సాధారణంగా. కాకపోతే ఈ స్టాక్స్ పడుతున్నాయి. లైక్ వైల్ హెచ్పి, యాపిల్, సిస్కో కొద్ది గొప్ప లాభపడుతున్నాయి. టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ మేజర్గా టెక్ రిలేటెడ్ స్టాక్స్లో సెల్లింగ్ రావడం కొద్దిగా ఆందోళన కలిగించే విషయంగా ఉంది. దానికి తోడు అక్కడ ఫెడ్ టేపరింగ్ ఒకటి, రకరకాల న్యూస్ అక్కడ టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్లో అమ్మకాలు ఒత్తిడి తీసుకొచ్చేందుకు కారణమవుతున్నాయి. అటు యూరోపియన్ మార్కెట్స్లో నిన్న కూడా సెల్లింగే వచ్చింది. డాక్స్, ఫుట్సీ, క్యాక్స్ ఇవన్నీ కూడా 0.5% నుంచి 0.5% మేర నష్టపోయాయి. ఏషియన్ మార్కెట్స్లో నిన్న ట్రెండ్ కొద్దిగా మిక్స్డ్గా ఉంది. మోస్ట్లీ నికాయ్, షాంఘై ఇలాంటి స్టాక్స్ కొద్దిగా లాభపడ్డాయి. మన మార్కెట్స్లో కొద్దిగా అమ్మకాలు ఒత్తిడి చూసాం. ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ $69-70 బిలో ట్రేడ్ అవుతుంది. ఆయిల్ $66 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $1783 దగ్గర ట్రేడ్ అవుతుంది. సడన్ గెయిన్స్ మనం మళ్ళీ 1750, 1740 లెవెల్స్ నుంచి 1790 దగ్గరికి మెల్లగా గోల్డ్ వెళ్తుంది. నిన్న ఒకే రోజు 1.5% మేర గోల్డ్లో జంప్ చూసాము. వైరస్ ఒకటి అండ్ లోయర్ ఈల్డ్స్, బాండ్ ఈల్డ్స్లో కూడా 1.3% దిగి రావడం, 1.4 నుంచి 1.3%కి గోల్డ్ ఈల్డ్ 10 year బాండ్ ఈల్డ్స్ దిగి రావడం కూడా ఒక రకంగా గోల్డ్ పెరగడానికి, గోల్డ్ బయింగ్ రావడానికి కారణమవుతుంది. ఇంకా క్రిప్టో కరెన్సీస్ చూస్తేనేమో స్టీప్ ఫాల్ మళ్ళీ క్రిప్టో కరెన్సీస్లో. బిట్కాయిన్ 8% నష్టపోయింది, ఎథీరియం 10% మేర నష్టపోయింది, లైట్ కాయిన్ 12% మేర, బిట్కాయిన్ కూడా ఆల్మోస్ట్ బిట్కాయిన్ క్యాష్ 9% మేర. బిట్కాయిన్ మేబీ బిలో $50,000కి వచ్చేట్టు కనిపిస్తుంది. ఇంత ప్యానిక్నెస్ మనకి క్రిప్టో కరెన్సీస్లో చూస్తున్నాము. సడన్ ఫాల్ ఎందుకంటే ఈ ఒమైక్రాన్ వైరస్ ఎఫెక్ట్ అయినా లేకుంటే ఇంకా రీజన్స్ ఏమైనా ఉన్నాయో మనకి ఇంకా తెలియాల్సింది. బట్ మొత్తానికైతే అన్ని అసెట్ క్లాసుల్లో కొద్దిగా వీక్నెస్ అయితే ఉంది ఎక్సెప్ట్ గోల్డ్. మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు మార్కెట్స్ అంటే, నెక్స్ట్ వీక్ కూడా కొద్దిగా వోల్టాలిటీ కొనసాగే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే యుఎస్లో మనకి డిసెంబర్లో నెక్స్ట్ వీక్లో మేజర్గా అక్కడ ఫెడ్ టేపరింగ్ సంబంధించి, అంటే బాండ్ బయింగ్ ప్రోగ్రామ్, ఈ అసెట్స్ కొనుగోలుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఫెడ్. ఎందుకంటే ఇప్పటికే చెప్పున్నారు మెల్లమెల్లిగా తమ బాండ్ బయింగ్ ప్రోగ్రామ్ని తగ్గించుకుంటాము అని చెప్పి. అయితే అది ఎప్పటి నుంచి, నెక్స్ట్ ఇయర్ నవంబర్ నుంచి అనుకున్నారు. బట్ దాన్ని ఇంకా మరింతగా ముందుకు జరిపే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రకటించే న్యూస్ కూడా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కరెన్సీల మీద, వివిధ దేశాల మార్కెట్స్ మీద, ఈక్విటీ మార్కెట్స్ మీద ఖచ్చితమైన ప్రభావం చూపిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక FPIs సెల్లర్స్గానే ఉన్నారు మన మార్కెట్స్లో. ఇప్పటి వరకు ఉన్న డేటా మనం చూస్తేనేమో డిసెంబర్లో 8,300 కోట్ల రూపాయల మేర సెల్లింగ్ చేశారు. జస్ట్ 2 to 3 days ఆఫ్ టైం ఫ్రేమ్లో 8,300 crores ఆఫ్ సెల్లింగ్ చేశారు. అలాగే గత 2 నెలల నుంచి నెట్ సెల్లర్స్గానే ఉన్నారు. దాదాపు 19,500 కోట్ల రూపాయల మేర సెల్లింగ్ చేశారు ఈక్విటీస్లో. సో మొత్తానికి FPIs సెల్లింగ్ మోడ్లో ఉన్న తరుణంలో కొద్దిగా మన మార్కెట్స్ కూడా కాస్త టెన్స్డ్ మోడ్లోనే ఉన్నాయి. ఇక్కడ వాల్యుయేషన్స్ స్ట్రెచ్ అవుతున్న తరుణంలో కొద్ది గొప్ప ప్రాఫిట్ బుకింగ్ నార్మల్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఉంటుంది. ఇది కాక ఒమైక్రాన్ ఒకటి అండ్ అక్కడ US ఫెడ్ తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ మరింతగా డబుల్ వ్యామ్యూ చూపిస్తాయేమో అన్నది వేచి చూడాలి. ఇక మార్క్ మొబియస్ గారు చెప్తున్నారు, ప్రముఖ ఇన్వెస్టర్ తను, చాలా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకి. సో ఆయన 10 to 15% ఆఫ్ కరెక్షన్ ఇండియన్ మార్కెట్స్లో ఉండొచ్చు, బట్ రిమైన్స్ అన్కన్సర్న్డ్. సో బుల్ మార్కెట్స్లో ఇలాంటి కరెక్షన్స్ కామనే,
ఒక 10-15% దాకా కరెక్షన్ రావచ్చు అని చెప్పి ఆయన అంచనా కడుతున్నారు. ఇప్పటికీ చాలా స్టాక్స్లో ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆయన ప్రధానంగా ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్లో పాలీక్యాబ్ ఒకటి, అపోలో ట్యూబ్స్ అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ మధ్యలో వస్తున్న ఐపీఓల మీద తనంత ఫోకస్గా లేను. ఐపీఓలో అంత గొప్ప జ్యూస్ ఇంకా ఏం మిగలేదు. టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్లో జస్ట్ అంచనాలు, ఊహల నేపథ్యంలో స్టాక్స్ ఐపీఓస్ వస్తున్నాయి, కానీ తనకు క్లియర్ కట్ ఫండమెంటల్స్ ఉన్నంత వరకు ఈ ఐపీఓస్ జోలికి వెళ్ళబోను అనేది మార్క్ మొబియస్ గారు చెప్తున్నమాట. అలాగే మొబియస్ సెట్ ఇన్వెస్టర్స్ షుడ్ కీప్ అట్లీస్ట్ 10% gold in their portfolio. Cryptocurrencies cannot be an alternative to them as they cannot be termed as investments అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. ఈ కాల్ దెమ్ రెదర్ స్పెక్యులేటివ్ అసెట్స్. సో బిట్కాయిన్ కాకుండా గోల్డ్కి కొద్ది గొప్ప ప్రాధాన్యత ఇవ్వడం మంచిది మన పోర్ట్ఫోలియోస్లో ఇలాంటి టఫ్ టైమ్స్లో. ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో ఐటీ డిపార్ట్మెంట్ సెండ్స్ రీఅసెస్మెంట్ నోటీస్ టు గ్లోబల్ ఫండ్ హౌసెస్. ఓకే, ఇండియా ఇంక్ ఆన్ ఇట్ స్టోర్స్ ఓవర్ న్యూ వేరియంట్. కొత్త వేరియంట్ వస్తున్న తరుణంలో కొద్దిగా మన వాళ్ళంతా జాగ్రత్తగా ఉన్నారు. టెంటర్ హుక్స్ మీద ఉన్నారు. ఇది ఎలాంటి పరిణామాలు తీసుకొస్తుంది ట్రావెల్ మీద, టూరిజం మీద, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ మీద అని చెప్పి. గవర్నమెంట్ లుకింగ్ టు యాడ్ క్రిప్టో టు ట్యాక్స్ లా చేంజెస్ విల్ మ్యాండేట్ డిస్క్లోజర్స్ ఆన్ క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. సో మొన్నేమో మేము అసలు క్రిప్టో కరెన్సీస్ బిట్కాయిన్ ట్రాకే చేయట్లేదని గవర్నమెంట్ చెప్పింది, అంటే నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఈరోజు ట్యాక్స్ లాలోకి క్రిప్టోని తీసుకురావాలి, డిస్క్లోజ్ చేయాలి వాళ్ళే, ఇండియాలో ఉంటే అబ్రాడ్లో ఉండే అని మళ్ళీ చెప్తున్నారు. సో అంటిల్ అన్లెస్ ఈ గవర్నమెంట్ నుంచి క్లారిటీ క్రిప్టో కరెన్సీస్ మీద వచ్చేంత వరకు మనకు టెన్స్డ్గానే ఉంటుంది. శ్రీరామ్ ప్రాపర్టీస్ టు లాంచ్ 600 crores ఐపీఓ నెక్స్ట్ వీక్. సో వచ్చే వారం శ్రీరామ్ ప్రాపర్టీస్ ఐపీఓకి వస్తుంది. దాదాపు 600 కోట్ల రూపాయల మేర సమీకరించబోతున్నారు. 250 కోట్ల రూపాయలు ఆఫర్ ఫర్ సేల్, ఫ్రెష్ ఇష్యూ అయితే 350 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా తీసుకోబోతున్నారు. ద ఫర్మ్ హ్యాస్ బోర్డెడ్ ఓవర్ 18 యాంకర్ ఇన్వెస్టర్స్ ఇంక్లూడింగ్ ఎఫ్ఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ ఫ్రమ్ సింగపూర్, యుఎస్ఏ, ఇండియా అండ్ యూరోప్ అని చెప్పి కంపెనీ చెప్తోంది. సో మరిన్ని వివరాలు మనకి తెలుస్తాయి. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ ఇన్సాల్వెన్సీ మూవ్ అగైన్స్ రిలయన్స్ క్యాపిటల్ మే ఫేస్ హికప్స్. సో రెగ్యులేటర్స్ మధ్య కొద్దిగా ఇబ్బందికర ఇది ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్సాల్వెన్సీ అనౌన్స్ చేసినప్పటికీ మిగిలిన రెగ్యులేటరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వీళ్ళకి మధ్య లైక్ ఎన్సీఎల్టీ కానీ, సెబీ కానీ ఆ రూల్స్కి నిబంధనలకు తగ్గట్టుగా ఇవి లేకపోవడంతో కొద్దిగా 3 రెగ్యులేటర్స్ మధ్య చిన్న స్థాయి ఒక వాగ్యుద్ధం లాంటిది, ఒక రెగ్యులేటరీ టజల్ అయితే నడుస్తుంది. ఎందుకంటే బాండ్ హోల్డర్స్ ఉన్నారు. ఆ బాండ్ హోల్డర్స్ ఎలా సెటిల్ చేస్తారన్నది మనం వేచి చూడాలి. సిఎల్ఎస్ఏ డౌన్ గ్రేడ్స్ మారుతి ఓవర్ ఎస్యూవీ మార్కెట్ షేర్ లాస్. సో ఎస్యూవీ మెయిన్గా ఈ కంపెనీస్కి, ఎస్యూవీస్కి మంచి మార్జిన్స్ ఉన్న బిజినెస్ ఇది, ఆటోమొబైల్ కంపెనీస్కి. ఇప్పుడు మెల్లమెల్లగా మారుతి సుజుకి తన పట్టును కోల్పోతుంది ఎస్యూవీస్కి సంబంధించి. దాంతో సిఎల్ఎస్ఏ డౌన్ గ్రేడ్ చేసింది, అండర్ పర్ఫామ్ నుంచి సెల్ రేటింగ్ ఇస్తుంది. దాదాపు 6,550 రూపాయల టార్గెట్ ప్రైస్ని 6,420 రూపాయలకి తగ్గించింది. దాదాపు 6% మేర మార్కెట్ షేర్ కోల్పోవడం ఎస్యూవీస్లో అంటే చాలా పెద్ద అంశం. కాకపోతే కాంపిటీషన్ కూడా అట్లే ఉంది. అటు మహీంద్రా నుంచి కానీ, టాటా నుంచి, కియా నుంచి, ఇలా పెద్ద కంపెనీస్ అన్నీ కూడా కొత్త మొరిస్ గరాజెస్ ఇలాంటి మంచి పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఈ మార్కెట్ మీద బాగా ఫోకస్ చేశాయి. మారుతి మాత్రం మిడిల్ క్లాస్ సెగ్మెంట్ని టార్గెట్ చేస్తోంది. అయినా సరే స్టిల్ ఇప్పటికి 50% పైన మార్కెట్ షేర్ ఉన్నప్పటికీ కూడా ఎస్యూవీ సెగ్మెంట్ ఏదైతే ప్రాఫిటబుల్ సెగ్మెంట్ ఉందో దానిలో పట్టు కోల్పోవడం వల్ల మారుతిని సేల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇన్సాకా ప్రపోజ్ బూస్టర్ డోస్ ఫర్ ఆల్ అబోవ్ 40 years. 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి బూస్టర్ డోస్ ఇవ్వాలి అని చెప్పి ఇన్సాకా ప్రభుత్వ సంస్థ సూచిస్తోంది. బట్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. డాట్ రిటర్న్స్ 9,000 crores వర్త్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీస్ టు ఈజ్ టెలికామ్స్ బర్డన్. సో ప్రధానంగా దీనివల్ల వోడాఫోన్ ఇండియా ప్రధానంగా బెనిఫిట్ పొందబోతోంది, మంచి బెనిఫిట్. ఎందుకంటే బ్యాంక్ గ్యారంటీస్ రూపంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డబ్బుల్ని పెట్టుకుని ఉంది, వాళ్ళ దగ్గర బ్యాంక్ గ్యారంటీస్ని పెట్టుకుని ఉంది, బ్యాంక్ గ్యారంటీస్ రూపంలో. సో దీనివల్ల మెయిన్గా ఇలా తిరిగి ఇచ్చేయడం వల్ల వోడాఫోన్ ఐడియాకి బెనిఫిట్ కాబోతోంది. ఇక బ్లాక్ చైన్ టెక్నాలజీ కెన్ హెల్ప్ క్రియేట్ ట్రస్ట్ బేస్డ్ సొసైటీ. ముఖేష్ అంబానీ గారు నిన్న మాట్లాడుతూ మెయిన్గా బ్లాక్ చైన్ టెక్నాలజీని ఇండియాలో డెవలప్ చేయాలి, కాకపోతే రెగ్యులేటరీ కూడా ఉండాలి అని చెప్పి ఆయన ప్రభుత్వానికి సూచించారు. తెగా ఇండస్ట్రీస్కి గ్రే మార్కెట్లో దాదాపుగా మనకి 390 రూపాయలు అంటే 400 రూపాయల మేర ప్రీమియం పలుకుతుంది.
85% ప్రైస్ బ్యాండ్ మీద, వాళ్ళు ఇచ్చిన ప్రైస్ బ్యాండ్ కంటే 85% ప్రీమియం పలుకుతుంది గ్రే మార్కెట్లో. అంటే దాదాపుగా 80% లాభాలతో లిస్ట్ అయ్యే అవకాశం తెగా ఇండస్ట్రీస్ ఉంది. ఆనంద్ రాటి కూడా ఒక 20% మేర లాభాలతో ప్రీమియంతో, అంటే దాదాపు ₹100 పైన ప్రీమియంతో లిస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రేట్ గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ అంటే సాస్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అని, జస్ట్ ఈ కంపెనీస్కి, ట్రావెల్ కంపెనీస్కి ఆర్ ఈ టూరిజం ట్రావెల్ రిలేటెడ్ ఉన్న కంపెనీస్కి సాఫ్ట్వేర్ని సెల్ చేసే కంపెనీ సాస్ కంపెనీ ఇది. ఈ రేట్ గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ కూడా 27 అంటే 30% మేర దాదాపుగా ప్రీమియంతో ₹100 నుంచి ₹120 మేర ప్రీమియం పలుకుతుంది. అండ్ ఈ స్టార్ హెల్త్ దీనికి డిస్కౌంట్తో ₹10 డిస్కౌంట్తో ట్రేడ్ అవుతుంది. కాకపోతే ₹10 డిస్కౌంట్తో ట్రేడ్ కావడం అనేది జస్ట్ ఒక ఇది మాత్రమే. నాకు తెలిసి ఇంకా మరింత గట్టి సెల్లింగ్ ఇందులో వచ్చే అవకాశమే కనిపిస్తుంది స్టార్ హెల్త్లో లిస్టింగ్ అయ్యే రోజున. ఇక బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో అడ్వైజ్ ఆన్ థర్డ్ జాబ్ ఫర్ 40+ టు డ్రైవ్ గవర్నమెంట్ బూస్టర్ కాల్, మోర్ ఉమెన్ దెన్ మెన్ అండ్ ఓవర్ ఎస్టిమేట్ సేల్స్ ఎక్స్పర్ట్స్. ఓకే, సో మేజర్ ఫస్ట్ పేజ్లో ఇది. అండ్ ఫుట్వేర్ ఫర్మ్స్ మే బీ హిట్, స్టాక్స్ దాదాపు 52 వారాల టచ్ అయ్యే ఫుట్వేర్ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలోనూ మంచి బయింగ్ వస్తుంది. కాకపోతే ప్రైజెస్ ఇంక్రీజ్ అనేది అండ్ రా మెటీరియల్ కాస్ట్లు ఒకటి, జిఎస్టీ హైక్ ఒకటి, ఒమిక్రాన్ వేరియంట్ ఒకవేళ మరింతగా ప్రబలితే ఈ ఫుట్వేర్ కంపెనీస్ మీద కొద్దిగా ఇంపాక్ట్ కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే మంచి సేల్స్ని, మంచి గ్రోత్ని సంస్థలన్నీ కనబరిచాయి. లైక్ రిలాక్సో ఫుట్వేర్ 25% మేర, బాటా ఇండియా 67% మేర, ఖాదిమ్స్ కూడా దాదాపు 33% మేర సేల్స్లో వృద్ధిని కనబరిచాయి. సో మేబీ ఇక్కడ ఒక బ్రేక్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రిలాక్సో హ్యాస్ బీన్ ఎ కీ బెనిఫిషియరీ ఆఫ్ హయ్యర్ డిమాండ్ ఫర్ స్లిప్పర్స్ ఓపెన్ ఫుట్వేర్ ఓవర్ ద పాస్ట్ ఇయర్ యాజ్ దీస్ ప్రోడక్ట్స్, అంటే మేబీ బ్రాండ్స్ లైక్ ఫ్లైట్, బహామాస్, రిలాక్సో, స్పార్క్ ఇవి 85 నుంచి 90% మేర సేల్స్ని కంట్రిబ్యూట్ చేస్తూ వచ్చాయి ఈ కంపెనీస్కి. ఇప్పుడు కొద్దిగా ప్రీమియం తీసుకోవాలని చెప్పి కంపెనీ ఆలోచిస్తుంది. గివెన్ ద నియర్ టర్మ్ ప్రెజర్స్, ఇన్వెస్టర్స్ షుడ్ అవైట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రైజింగ్ యాక్షన్ బై ద కంపెనీస్, డిమాండ్ ట్రెండ్స్ అండ్ మార్జిన్స్ బిఫోర్ కన్సిడరింగ్ బాటా అండ్ రిలాక్సో. బాటా కూడా మంచి గ్రోత్ పాత్రను కనబరుస్తుంది. కాకపోతే బాగా పెరిగిన తరంలో ఫ్రెష్ బయింగ్ చేయాలంటే మాత్రం కొద్దిగా ఆగడం మంచిది. యంగ్ బయర్స్ డ్రైవ్ ప్రీ యూజ్డ్ కార్ సేల్స్. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే ఈ యంగ్ యూజర్స్ అందరూ కూడా ప్రీ యూజ్డ్ కార్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. అటువైపు ఏమో మనకి కార్స్ దొరకట్లేదు, కార్స్ ఎందుకంటే బికాస్ ఆఫ్ చిప్ ఇష్యూస్ అనుకోవచ్చు, సెమీ కండక్టర్ ఇష్యూస్ అనుకోవచ్చు. వాటి వల్ల యంగ్ బయర్స్ అందరూ ప్రీ యూజ్డ్ కార్స్ వైపు ఇమీడియట్గా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాకపోతే Cars24 కరెంట్లీ దాదాపు 90% మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ. కాకపోతే ఈ కార్ ట్రేడ్ మనం స్టాక్ చూస్తే క్లియర్ కట్ ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ₹1,600 నుంచి దాదాపు ₹900, ₹890 స్టాక్ పడిపోయింది. నిన్న కొద్దిగా లాస్ట్ ఒక 2 to 3 డేస్ నుంచి కొద్దిగా గొప్ప లోయర్ లెవెల్స్ దగ్గర బయింగ్ కనిపిస్తుంది. కానీ బట్ స్టిల్ ఇంత స్టీప్ ఫాల్ ఉన్న స్టాక్, ఒకవైపు ఏమో బయట ట్రెండ్ వేరుంది, ఇక్కడ స్టాక్ మార్కెట్లో మాత్రం ట్రెండ్ చాలా వేరుగా కనిపిస్తోంది. సో అందుకే జస్ట్ గుడ్డిగా వెళ్ళడం కాకుండా దీనికి ఉన్న లోటుపాట్లు కూడా మనం గమనించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. 90% మార్కెట్ షేర్ Cars24కు ఉంది. అండ్ ఓవరాల్గా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అంశం, యంగ్ బయర్స్ ప్రీ యూజ్డ్ కార్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారని చెప్పి. ఎక్స్క్యూజ్ మీ. అండ్ కాఫీ ప్రైజెస్ ఆర్ 10-year హై అండ్ అన్లిస్ట్ సే దే హ్యావ్ మచ్ ఫర్దర్ టు గో. సో కాఫీ ప్రైజెస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్నాయి, దాదాపు 10 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అండ్ ఇంకొక పాయింట్, ఇక్కడ మన దేశంలో కూడా చిక్మగళూరు లాంటి ప్రాంతాల్లో కూడా ఈ రోబస్టా కాఫీ లాంటివి దాదాపు 10-11 వేల రూపాయలు ఉండేవి ₹15,000 స్థాయికి చేరుకున్నాయి. ఒక రకంగా ఇక్కడ మనకి CCL ప్రోడక్ట్స్ లాంటి వాటికి, టాటా కాఫీ లాంటి కంపెనీస్కి ఇది పరోక్షంగా బెనిఫిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇన్వెంటరీ ఉంటుంది కాబట్టి. సో ఇది మేజర్ న్యూస్. అండ్ కొద్ది థ్రోట్ ఇష్యూస్ వల్ల, చిన్న కంజెషన్ వల్ల అక్కడక్కడ చిన్న పాజులు, కొద్దిగా మీకు ఇబ్బంది ఉండొచ్చు ఇవాళ. సో సారీ ఫర్ దట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.